So next topic in friction is how to increasing friction or how to decrease friction. Increasing friction and decreasing friction. So take a spoon and hold its head broader portion, that is in the left hand, and hold the mid portion of the spoon by the right hand and pull it towards the other end of the spoon. What did you observe? Now dip your right hand fingers in water. Do it again. It's said above. Same. ఒక స్పూన్ని బ్రాడర్ పోర్షన్ బాగా వెడల్పు ఉన్న సైడ్ పైన పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మిడ్ పోర్షన్ మధ్యలో పట్టుకోండి అని చెప్తున్నాడు. రైట్ హ్యాండ్ అండ్ పుల్ ఇట్ టువర్డ్స్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది బస్. వాట్ ఇట్ యూస్. సో అదే వాటర్లో పెట్టి చేయండి అని చెప్తుంది. ఫ్రిక్షన్ క్యాన్ బి అడ్వాన్స్. సో రిపీట్ దట్ యాక్టివిటీ విత్ అదర్ లిక్విడ్స్ ఆల్సో సచ్ as కోకోనట్ ఆయిల్, గ్రీస్ ఎక్సెట్రా. సో అబ్జర్వ్ ద differences. Friction can be advantages in some cases and disadvantages also in other cases. So it is done to provide the shoes better grip on the floor so that you can move safely. Similarly, the tires of cars, trucks and bulldozers also threaded in. Why do we need to change the tires when it is threading is worn out? థ్రెడ్స్ పోయినప్పుడు బైక్స్కి, కార్లకి టైర్లు మారుస్తారు. సో ఎందుకు మార్చాలి అని చెప్తున్నాడు. సో థ్రెడ్స్ అనేటివి అక్కడ గ్రిప్ని ఇస్తాయి, అంటే ఫ్రిక్షన్ ఎక్కువ ఇస్తాయి, ఫ్రిక్షన్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తాయి. సో అలా స్టాప్ అవుతుంది మనం. సో అలా జిమ్నాస్టిక్స్ అప్లై సమ్ కోర్స్ సబ్స్టెన్స్ ఆన్ దేర్ హ్యాండ్స్ టు ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్ ఫర్ బెటర్ గ్రిప్. జిమ్నాస్టిక్స్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారు, వాళ్ళ యొక్క హ్యాండ్స్కి సమ్ కోర్స్ సబ్స్టెన్సెస్ ఆయిల్ లాంటివి అప్లై చేస్తారు. సో ఎందుకు అలా అప్లై చేస్తారంటే టు గెట్ ద బెటర్ గ్రిప్. This is due to the increasing the large number of irregularities up and downs in the contact area. That is. Next, sometimes we have to decrease the friction also. In that case, మన increasing friction అంటే షూస్ బ్యాక్ సైడ్ గ్రిప్ కోసం ఎలా అడ్జస్ట్ చేసినటువంటిది, టైర్లకు చేసినటువంటిది, అదంతా ఇంక్రీజింగ్ ఫ్రిక్షన్. డిక్రీజింగ్ ఫ్రిక్షన్, రెడ్యూస్ ద ఫ్రిక్షన్. హౌ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్? ఎలా రెడ్యూస్ చేస్తాం? రెడ్యూస్ ఫ్రిక్షన్. సో రెడ్యూస్ ఫ్రిక్షన్, క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడు మనం క్యారమ్ బోర్డు మీద పౌడర్ చల్లుతాం. పౌడర్ ఎందుకు చల్లుతారు అక్కడ? టు గెట్ ద స్మూత్నెస్, అంటే ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించడానికి. స్మూత్గా ఉంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంది క్యారమ్ బోర్డు కాయిన్ అని చెప్పేసి. సో అంటే అక్కడ మనం పౌడర్ యూజ్ చేసి ఫ్రిక్షన్ డిక్రీజ్ చేస్తున్నాం. వై డూ ఇస్ ద గ్రీజ్ బిట్వీన్ ద మూవింగ్ పార్ట్స్ ఆఫ్ ది మోటార్ వెహికల్. సైకిళ్ళలో కానీ గ్రీజ్ యూజ్ చేస్తారు, సైకిల్, మోటార్ బైక్స్ కానీ, కార్స్కి కానీ, వీల్స్కి. ఇన్ ఆల్ ద అబౌవ్ కేసెస్ వీ వాంట్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఫ్రిక్షన్ రెడ్యూస్ చేస్తున్నాం. అక్కడ రెడ్యూస్ చేయడానికి గ్రీజెస్ వాడతాం అనమాట. వెన్ ఆయిల్, గ్రీజ్ ఆర్ ఎనీ అదర్ లూబ్రికెంట్స్ ఆర్ అప్లైడ్ బిట్వీన్ ద మూవింగ్ పార్ట్స్ ఆఫ్ ఎ మెషిన్, a thin layer is formed between the moving surface and hence they do not disturb the directly rub against each other. సో మనం ఆయిల్ కానీ, గ్రీజ్ కానీ, ఇంకా ఏదైనా లూబ్రికెంట్స్ అప్లై చేసినప్పుడు మూవింగ్ పార్ట్స్కి ఒక థిన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది బిట్వీన్ ద మూవింగ్ సర్ఫేసెస్. ఆ మూవ్ అయ్యేటువంటి సర్ఫేస్ మధ్యలో ఒక థిన్ పతలాని లేయర్ అనేది ఫామ్ అవుతుంది, ఒక పొర లాంటిది ఫామ్ అవుతుంది. అలా ఏర్పడడం వల్ల రబ్ అగెనెస్ట్, ఒకదానికి ఒకటి రబ్ అనేది డైరెక్ట్గా జరగదు. ఇంటర్లాకింగ్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ ఈజ్ అవాయిడెడ్. లాక్ అనేది ఏర్పడకుండా అవాయిడ్ చేసినట్టు అవుతుంది. సో టు క్రియేట్ ఎక్స్టెంట్ బై ద అప్లికేషన్ ఆఫ్ లూబ్రికెంట్స్, హెన్స్ ద మూమెంట్స్ బికమ్ స్మూత్. అలా చేయడం వల్ల మూమెంట్ అనేది స్మూత్గా తయారవుతుంది. అంటే ఇక్కడ ఫ్రిక్షన్ రెడ్యూస్ చేసినాం, మూమెంట్ ఈజీగా జరుగుతుంది. సో ద సబ్స్టెన్స్ విచ్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్ ఆర్ కాల్డ్ లూబ్రికెంట్స్. ఇంపార్టెంట్ వర్డ్, లూబ్రికెంట్స్. The substances which are reduce the friction, ఫ్రిక్షన్ రెడ్యూస్ చేసేటువంటి సబ్స్టెన్సెస్ని ఏమంటారు అంటే లూబ్రికెంట్స్ అని చెప్తున్నాడు. లూబ్రికెంట్స్. ఓకే. ఎఫెక్ట్ ఆఫ్ రోలర్స్ అండ్ ఫ్రిక్షన్. మనం సూట్ కేస్కి రోలర్స్ ఉంటాయి, దాని కింద పెట్టి లాక్కొని వెళ్తుంటారు. పుల్ సూట్ కేస్ విత్ రోలర్స్ అండ్ విత్ రోలర్స్. ఒకసారి రోలర్స్ లేకుండా పుల్ చేసి చూడండి హెవీ సూట్ కేసును. రోలర్స్ ఉండేప్పుడు లాగి చూడండి అని చెప్తున్నాడు. ఏది ఈజీగా ఉంటుందంటే రోలర్స్ ఉన్నటువంటిది ఈజీగా లాగచ్చు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఈజియర్ టు రోల్ ఏ బాడీ దాన్ ద స్లైడ్ ఇట్ ఓవర్ సర్ఫేస్. ఒక సర్ఫేస్ మీద లాగిపోవడం కన్నా రోల్ చేసుకుపోవడం ఈజీ అవుతుంది ఏదైనా ఒక సబ్స్టెన్స్ని.
So it is convenient to pull the luggage filled with rollers also. That's why when one body rolls over the surface of another body, ఒక బాడీ ఇంకొక సర్ఫేస్ మీద రోల్ అయితే ద ఫ్రిక్షన్ ఆఫర్డ్ ఈజ్ రోలింగ్ ఫ్రిక్షన్. అక్కడ వస్తున్నటువంటి ఫ్రిక్షన్ ఏమంటున్నా అంటే రోలింగ్ ఫ్రిక్షన్ అని చెప్తున్నారు. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బాల్ బేరింగ్స్. టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద రొటేటింగ్ షాఫ్ట్స్ ఆఫ్ మెషిన్ టూల్స్ వీ యూజ్ బాల్ బేరింగ్స్. బాల్ బేరింగ్స్ అనేటువంటి పిక్చర్లో చూపించినటువంటి. సో ఆ బాల్ బేరింగ్స్లో ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయడానికి రొటేటింగ్ షాఫ్ట్స్ మధ్యలో యూజ్ చేసే బాల్ బేరింగ్స్ని మనము బాల్ బేరింగ్స్ ఫ్రిక్షన్ తగ్గిపోతుంది అనమాట. సో ఈజీగా మూవ్ అవుతాయి ఈజీగా మొత్తం. నెక్స్ట్ టాపిక్ ఇది ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. Fluid friction. Take a glass of water and stir it with a spoon as shown in the figure. You know that water wheels around an axis. వాళ్ళ మన స్పీడ్గా స్పూన్తో తిప్పినప్పుడు వాటర్ అనేది కూడా తిరుగుతుంది. ఒక యాక్సిస్, ఒక ఏమంటారు దాన్ని, ఒక లైన్లో తిరిగినట్టు తిరుగుతాయి వాటర్. స్టాప్ స్టీరింగ్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. యూ మే నోటీస్ దట్ విల్లింగ్ స్పీడ్ ఆఫ్ వాటర్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. మనం తిప్పడం ఆపేస్తే ఆటోమేటిక్గా వాటర్ తిరిగేటువంటిది కూడా తగ్గుతూ వస్తుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ ద వాటర్ స్టాప్స్ విల్లింగ్ అండ్ కమ్స్ టు ద స్టేబుల్ స్టేట్. కొంత టైం తర్వాత ఆగిపోతుంది పూర్తిగా తిరగడం అనేటువంటిది. సో వాట్ ఈస్ ద ఫోర్స్ రెస్పాన్సిబుల్ టు స్టాప్ ద వాటర్ విచ్ ఇస్ రొటేటింగ్ ఆర్ విర్లింగ్. తిరుగుతున్నటువంటి వాటర్ ఆగడానికి గల కారణం ఏంటిది అని చెప్తున్నాడు. ద ఫ్రిక్షనల్ ఫోర్సెస్ బిట్వీన్ ద లిక్విడ్ లేయర్స్ అండ్ బిట్వీన్ ద లిక్విడ్ సర్ఫేసెస్ దట్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ గ్లాస్ సర్ఫేస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టాపింగ్ ద రొటేషన్ ఆఫ్ ది వాటర్. ఫ్రిక్షనల్ ఫోర్సెస్ బిట్వీన్ ద లిక్విడ్ లేయర్స్, లిక్విడ్ లేయర్స్ మధ్యలో ఉన్నటువంటి ఫ్రిక్షనల్ ఫోర్సు, లిక్విడ్ సర్ఫేస్ మధ్యలో ఉన్నటువంటి కాంటాక్ట్ విత్ గ్లాస్ సర్ఫేస్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్సెస్, ఈ రెండు రెస్పాన్సిబుల్ అవుతున్నాయి వాటర్ ఆగడానికి గల కారణము. సిమిలర్లీ వాటర్ అండ్ అదర్ లిక్విడ్స్ ఎగ్జర్ట్ ఫోర్స్ ఫ్రిక్షన్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ మూవ్ త్రూ దెమ్. సేమ్ యూ కెన్ అబ్జర్వ్ ద ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ వెన్ యూ ట్రావెల్ ఇన్ ఎ బోట్. బోట్లో ట్రావెల్ చేసేటప్పుడు మనం ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అబ్జర్వ్ చేయొచ్చు. Not only liquids, gases and air also offer the friction to bodies like aeroplanes, jets when they move through the air. బర్డ్స్కి కూడా ఫ్రిక్షన్ అప్లై చేస్తాయి ఎయిర్ అనేది. అంటే గ్యాసెస్లో కూడా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది, లిక్విడ్స్లో కూడా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. అకార్డింగ్ టు సైన్స్ ద కామన్ నేమ్ ఫర్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ ఈజ్ ఫ్లూయిడ్స్. కామన్ నేమ్స్ సైన్స్ ప్రకారం గ్యాసెస్కి లిక్విడ్స్కి ఫ్లూయిడ్స్ అంటాం మనం. ఫ్లూయిడ్స్ బికమ్ గ్యాసెస్, అంటే ఫ్లూయిడ్స్ని గ్యాసెస్ అనొచ్చు, లిక్విడ్స్ని అనొచ్చు. ఫ్లూయిడ్స్ అంటేనే రెండు వస్తాయి. సో యూ కెన్ సే దట్ ఫ్లూయిడ్ ఎగ్జర్ట్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆన్ ఆబ్జెక్ట్స్ ఇన్ మోషన్ త్రూ దెమ్. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటున్నాం అంటే ఫ్లూయిడ్ ఎగ్జర్ట్స్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆన్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద మోషన్ ఆఫ్ త్రూ దెమ్. సో వాటి ద్వారా ఫ్లూయిడ్ అనేది సర్టన్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఫ్లూయిడ్స్ ఈజ్ కాల్డ్ డ్రాగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఫ్లూయిడ్స్, ఫ్లూయిడ్స్ ద్వారా వస్తున్నటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఏమంటున్నాడు అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ డ్రాగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ హాఫ్ మార్క్ క్వశ్చన్. డ్రాగ్ అంటే ఏంటిదంటే ఫ్లూయిడ్స్ ద్వారా వచ్చేటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఏమంటారు అంటే డ్రాగ్ అని చెప్తున్నాడు. ఫ్లూయిడ్స్ ద్వారా వచ్చేటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్నే డ్రాగ్ అని చెప్తున్నాడు. సో ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, ఎక్కడెక్కడ యూజ్ చేస్తుంటుంది, ఎక్కడెక్కడ ఉంటుంది ఈ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. సో ఆన్ ది షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ద నేచర్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ ఫ్లూయిడ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ స్పీడ్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్లూయిడ్. స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎక్కడెక్కడ డిపెండ్ అయి ఉంటుంది అంటున్నా అంటే రెస్పెక్ట్ టు ద ఫ్లూయిడ్ స్పీడ్ ఎక్కడ ఉంటుంది, షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ నేచర్ ఆఫ్ ది ఫ్లూయిడ్, మనం యూజ్ చేసేటువంటి ఫ్లూయిడ్ యొక్క నేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈజ్ ఒబ్వియస్ దట్ వెన్ ఆబ్జెక్ట్స్ మూవ్ త్రూ ద ఫ్లూయిడ్స్ దే హ్యావ్ టు ఓవర్కమ్ ద ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ దెమ్. సో ఏవైతే ఆబ్జెక్ట్స్ ఫ్లూయిడ్స్లో మూవ్ అవుతున్నాయో అవి ఫ్రిక్షన్ ఫోర్స్ను ఓవర్కమ్ చేయాలి, ఓవర్కమ్ చేయాలి అంటే క్రాస్ చేసుకోవాలి. సో ఎఫర్ట్స్ ఆర్ మేడ్ టు మినిమైజ్ ద ఫ్రిక్షన్. సో అక్కడ యూజ్ చేసినటువంటి ఎఫర్ట్స్ ఫ్రిక్షన్ని మినిమైజ్ చేయడానికి యూజ్ చేయాలి. ఆబ్జెక్ట్స్ ఆర్ గివెన్ స్పెషల్ షేప్స్. కొన్ని ఆబ్జెక్ట్స్ స్పెషల్ షేప్లో ఇచ్చినారు ఫ్రిక్షన్ను
ఓవర్కమ్ చేయడానికి అక్కడ ఇచ్చినటువంటి. వే డూ యూ థింక్ ద సైంటిస్ట్ గెట్ హింట్స్ ఫర్ దీస్ స్పెషల్ షేప్స్? ఫ్రమ్ నేచర్ ఆర్ ఆఫ్ కోర్స్. బర్డ్స్ అండ్ ఫిషెస్ హ్యావ్ టు మూవ్ అబౌట్ ఇన్ ద ఫ్లూయిడ్స్ ఆల్ ద టైమ్. బర్డ్స్ కానీ ఫిషెస్ కానీ ఫ్లూయిడ్స్లోనే మూవ్ కావాలి ఎప్పుడు. దేర్ బాడీస్ మస్ట్ హ్యావ్ ఎవాల్వ్డ్ టు షేప్స్ విచ్ వుడ్ మేక్ దెమ్ నాట్ టు లాస్ మచ్ ఎనర్జీ ఇన్ ఓవర్కమింగ్ ద ఫ్రిక్షన్. వాటి యొక్క బాడీస్ ఖచ్చితంగా వాటి యొక్క బాడీస్ యొక్క షేప్స్ ఈ ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయడానికి పర్టికులర్ ఆర్డర్లో రెడీ ఉండాలి, ఎక్కువగా ఎనర్జీ లాస్ కాకుండా. సో వాటిని చూసే బర్డ్స్ యొక్క షేప్ను చూసే మన సైంటిస్ట్ ఆర్ మేడ్ ద ఏరోప్లేన్స్. దట్ ఈస్ ద ఫ్లూయిడ్ ఫ్రిక్షన్.